దావీదు చనిపోతూ తాను ఎంతో మక్కువతో ప్రేమతో పరిపాలన చేసిన ప్రజల రాజ్యాన్ని సొలొమోను చేతిలో పెట్టాలంటే సొలొమోను వయసు ఎంతో చెప్పండి. 18 నుంచి 20 సంవత్సరాల కుర్రోడు. ఈ కుర్రోడు చేతిలో రాజ్యం పెడితే రాజ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే దావీదు యొక్క కుమారునిగా సొలొమోను యవ్వన ప్రాయంలో మహారాజు కొడుకు కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు. పండిత పుత్ర పరమ సుంఠః అంటూ ఉంటారు. కానీ దావీదు యొక్క రాజు అయినటువంటి సొలొమోన్ని నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తే తన ఇతర కొడుకులు వల్లే సొలొమోను పాడైపోలా. ఇతర కొడుకులు పాడైపోయారు, అన్నలు పాడైపోయారు, తమ్ముడు మాత్రం జాగ్రత్తగా జీవించాడు. ఎలా సాధ్యమైంది? ఈ అన్నలు అందరూ కూడా దావీదు మహారాజుగా అద్భుతమైన పరిపాలన చేస్తున్నప్పుడు పుట్టినవాడు. కానీ సొలొమోను పుట్టినప్పుడు దావీదు చేసిన పాపమును బట్టి దావీదు శ్రమకాలం గుండా వెళుతున్నాడు, కష్టకాలం గుండా వెళుతున్నాడు, అవమానం గుండా వెళుతున్నాడు, అరణ్యం గుండా వెళుతున్నాడు. చాలా కష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, ఎత్తు పల్లాలలో దావీదు ఆ 20 సంవత్సరాలు గడిపాడు. సో సొలొమోను జీవితంలో కష్టాల గుండా, శ్రమల గుండా తండ్రితో పాటు తాను వెళ్ళాడు కాబట్టి తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మ నాన్న కష్టాల గుండా, శ్రమల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నట్లయితే ఎంతో కొంత మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. సుఖం నేర్పించే పాఠాల కంటే కరువు, కష్టము నేర్పించే పాఠాలే జీవితానికి ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని, వాస్తవాన్ని మర్చిపోకండి. శ్రమల కాలంలో సొలొమోను యవ్వన ప్రాయాన్ని గడిపాడు కాబట్టి ఇష్టానుసారంగా జీవించేటటువంటి ఆలోచన కానీ, అలా జీవించడానికి అవకాశం కానీ బహుశా సొలొమోనుకు వచ్చి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఏడుపు, ఏదో ఒక బాధ, ఏదో ఒక భయము, ఏదో ఒక భీతి ఆవరిస్తూ ఉండేది. వీటన్నిటి మధ్య సొలొమోను యవ్వన ప్రాయము ఎంతో కొంత బిక్కుబిక్కుమంటూ కొనసాగి ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులను కలిగించి ఉంటుంది. ఫలితంగా దావీదు చనిపోయేసరికి సొలొమోను కుర్రోడైనప్పటికీ కూడా తండ్రి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి చదివించి వాళ్ళ బాధ్యతలు మీకు అప్పగించే వయసు వచ్చినప్పుడు వారి బాధ్యతలను స్వీకరించి వారికి భరోసా ఇచ్చేటటువంటి బిడ్డలుగా మీరుంటే ఎంత బాగుంటుంది. నాన్న బాధ్యతలు నీకు అప్పగించే సమయానికి నువ్వు అడ్డగాడిదలాగా తిరుగుతూ, అల్లరి చిల్లరిగా తిరుగుతూ, జీవితంలో స్థిరపడకుండా, ఉద్యోగం లేకుండా, సంపాదన లేకుండా గాలికి తిరుగుతున్నట్లయితే అమ్మకు నాన్నకు నువ్వు భారంగా మిగిలిపోతావు. నీ మీద కలలు కంటున్న అమ్మకు నాన్నకు నువ్వు భరోసా ఇచ్చేవాడిగా ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు తన కాలమందు ఆకు వాడక ఫలమునిచ్చు చెట్టు వలె ఉంటాడు. మొదటి కీర్తనలో మనం చూస్తాం. ఎవడతను? నీతిమంతుడు. నీతిమంతునికి ఉండే తత్వం ఏంటో తెలుసా? తన కాలమందు అనగా తాను ఫలించవలసిన కాలమందు, ప్రయోజకుడు కావలసిన కాలమందు. తమ్ముడు చెల్లి వింటున్నావా? నువ్వు చదువు ముగించుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నువ్వు స్థిరపడాలి, నువ్వు ఫలించాలి. అది ఫలించవలసిన కాలం. 25 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు, 30 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు, 35 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు. ఏమిటి నీ జీవితం? ఒక్కసారి ఆలోచించో. తగిన కాలంలో నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా? పెళ్ళైపోయింది, పిల్లలను కనేసా, వాళ్ళని పోషించలేకపోతున్నావు. ఫలించే స్థితిలో నువ్వు ఉన్నావా? నీతిమంతుడు తన కాలమందు ఆకు వాడక ఫలమునిచ్చు చెట్టు వలె ఉంటాడు. దావీదు కుమారుని చూడండి, 18 నుంచి 20 సంవత్సరాల వయసులో రెడీగా ఉన్నాడండి. ఏం చేయడానికి? ఉద్యోగం చేయడానికి కాదండి, దేశాన్నే పరిపాలన చేయడానికి కావలసిన సిద్ధపాటు సొలొమోను కలిగి ఉండడం నిజంగా అద్భుతం. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, ఇంటి బాధ్యత స్వీకరించే సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండండి. నాన్న తన బాధ్యత నీకు అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించి కుటుంబ భారాన్ని మోయడానికి కొడుకుగా సిద్ధంగా ఉండవు. అది నువ్వు తండ్రికి తల్లికి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం. సొలొమోను సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ఇచ్చిన బాధ్యతను స్వీకరించడానికి, ప్రజలందరినీ పరిపాలన చేయడానికి తాను 18 సంవత్సరాల వయసులో సిద్ధంగా ఉండడం నిజంగా అద్భుతం. మంచిది. రాజుగా తాను
ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు తన రాజ్యము స్థిరపరచబడింది. నాన్న చచ్చిపోతూ 3 విషయాలు చెప్పాడు. నాయన నా కుమారుడా, ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకో. ఏంటి నాన్న? దేవుని పట్ల నమ్మకంగా ఉండు, శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండు, స్నేహితుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. దేవుని పట్ల నమ్మకం, శత్రువు పట్ల జాగ్రత్త, స్నేహితుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండు నాయన. తూచా తప్పకుండా సొలొమోను నాన్న చెప్పింది చేశాడు. మొదట నా దేవుని పట్ల నేను యథార్థంగా జీవించాలి, నా దేవుని పట్ల నేను భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి ఏం చేశాడు? దేవుని పట్ల భయభక్తులు కనపరిచాడు. శత్రువుల పట్ల జాగ్రత్త. తన రాజ్యానికి ట్రబుల్ మేకర్స్గా ఎవరైతే ఉన్నారో, నష్టాన్ని కష్టాన్ని కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వేరు చేసేసాడు, వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో జాగ్రత్తగా వినండి. మీ జీవితాలు ఎదగకుండా, వర్ధిల్లకుండా పాడు చేసే స్నేహాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు. నీ క్యారెక్టర్ ఏమిటో నేను చెప్పాలి అని అంటే, నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నీ క్యారెక్టర్ అని చెప్పేస్తా అన్నాడు ఒక భక్తుడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న సందేశం ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీలు లేదు. నేను ఒక్కడనే కాదు దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్ళాల్సింది. నాతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళగలను అంతమందిని తీసుకెళ్ళాలి. యవ్వనస్తుడైన సొలొమోను యొక్క అద్భుతమైన నిర్ణయం మమ్మల్ని బహుగా ప్రభావితం చేసింది. మేము మాత్రమే కాదు, మాతో పాటు మా కుటుంబాన్ని, బంధుమిత్రాదులు ఎంతమందిని అయితే నీ రాజ్యానికి మేము చేర్చగలమో అంతమందిని చేర్చగలగాలి. అట్టి ఆత్మీయత మాకు దయచేయండి అయ్యా. ఈ వారమంతా తోడుగా ఉండయ్యా. శత్రువైన సైతాను ఎక్కడెక్కడ ఆపదలు పొంచి ఉంచాడో వాటన్నిటినీ నాశనం చేయయ్యా. మా ప్రార్థనలన్నిటికీ జవాబునివ్వండి. మా సంఘమును విస్తరింప చేయండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.